కష్టాన్ని నమ్ముకుంటే ఎవరైనా చరిత్ర సృష్టించవచ్చని చెప్పడానికి ఒక నిలువెత్తు సాక్ష్యం. శూన్యం నుంచి మొదలై శిఖరాగ్రానికి చేరిన ఒక హీరో గారి జీవితం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్తాను కొన్ని వాస్తవాలు. అనగనగా ఒక ఊరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రు. ఆ ఊరిలో ఒక స్వాతంత్ర సమరయోధుడి ఇంట్లో ఒక కుర్రాడు పుట్టాడు. వాళ్ళ నాన్నగారు నేర్పిన క్రమశిక్షణే ఆ కుర్రాడికి అతిపెద్ద ఆస్తి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఇల్లు గడవటం కష్టంగా మారింది. దాంతో ఆ కుర్రాడు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎలాగైనా తన కాళ్ళ మీద తను నిలబడి కుటుంబానికి కొండంత అండగా మారాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా జేబులో ఉన్న ఆఖరి 90 రూపాయలు తీసుకుని హైదరాబాద్ వచ్చే రైలు ఎక్కేశాడు. కథ అక్కడే ముగిసిపోలేదు. అసలు కథ అక్కడే మొదలయ్యింది. హైదరాబాద్ చేరుకున్న ఆ కుర్రాడికి ఏ రోడ్డు ఎటు వెళ్తుందో తెలియదు, ఎవరు ఆశ్రయం ఇస్తారో తెలియదు. కానీ గుండె నిండా ధైర్యం ఉంది. నెలకు 175 రూపాయల జీతానికి ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేరాడు. ఎండనక వాననక తిరుగుతూ ఎలక్ట్రికల్ మోటార్లు అమ్మడం మొదలుపెట్టాడు. 45 రూపాయల అద్దె గదిలో ఉంటూ రూపాయి దాచి కొన్నాళ్లకు తానే సొంతగా ఒక చిన్న బిజినెస్ పెట్టే స్థాయికి ఎదిగాడు. ఆ కుర్రాడే మన మాగంటి మురళీమోహన్ గారు. బిజినెస్ బాగా సాగుతున్న సమయంలో ఆయన హుందాతనం చూసి సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. 1973లో వెండితెరకు పరిచయమైన ఆయనకు రాధమ్మ పెళ్లి, ముఖ్యంగా తీర్పు సినిమా నటుడిగా ఒక తిరుగులేని మలుపునిచ్చింది. ఆ సినిమా హిట్ అవడంతో ఆయన టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయారు. ఆ తర్వాత కాలంలో మన ఇంట్లో ఉండే పెద్దాయన్లా హుందాగా ఉండే పాత్రలు చేస్తూ 350కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. సినిమాలో పీక్లో ఉన్నప్పుడే ఆయన ఒక పెద్ద రిస్క్ తీసుకున్నారు. సాధారణంగా నటులు సంపాదించిన డబ్బుతోనే ఆగిపోతారు. కానీ మురళీమోహన్ గారు తన బిజినెస్ మైండ్కి పదును పెట్టారు. రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి జైబేరీ గ్రూప్ స్థాపించారు. పట్టుదలతో కష్టపడి హైదరాబాద్ నగర నిర్మాణంలోనే వన్ ఆఫ్ ది టాప్ బిజినెస్ లెజెండ్గా మారి 100 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన భార్య రూపాదేవి గారు ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచారు. ఇప్పుడు వారసత్వాన్ని అందుకొని కొడుకు రామ్మోహన్ గారు, కోడలు ప్రశాంతి గారు ఈ జైబేరీ వ్యాపారాలను, అలాగే మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది పేద పిల్లలకు ఉచిత చదువు అందించే సామాజిక సేవలను చాలా హుందాగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకప్పుడు జేబులో 90 రూపాయలతో వచ్చిన ఒక సాధారణ సేల్స్మెన్ నటుడిగా గెలిచారు. బిజినెస్ మ్యాన్గా ఒక సామ్రాజ్యాన్ని ఏలారు. ప్రజాసేవకుడిగా పార్లమెంట్లో ఎంపీగా అడుగుపెట్టారు. చివరకు ఆయన సమాజానికి చేసిన సేవలకు పద్మశ్రీ గౌరవం లభించింది. ఫ్రెండ్స్, మరి మురళీమోహన్ గారి సినీ జీవితంలో మీకు నచ్చిన పాత్ర ఏంటి? దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ పద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.